ప్రస్తుతం మనం ధూళిపేటలో ఉన్నాం. ఇక్కడ వందలాది షాపుల్లో వినాయక విగ్రహాలు గట్ట తయారు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం అటువంటిదే ఒక దుర్గేశ్వరి వినాయక విగ్రహాల తయారీ కేంద్రానికి వచ్చాం. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి వినాయక విగ్రహాలన్నీ కూడా. ఇక్కడ మనం చూసినట్టయితే రైట్ సైడ్ చాలా చిన్న చిన్న విగ్రహాలు కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. అలాగే డిఫరెంట్ కలర్స్తో ఉన్నటువంటివి, డిఫరెంట్ సైజెస్తో ఉన్నటువంటివి. ఇది చాలా కాలం నుంచి వీళ్ళు ఈ తయారీ కేంద్రం ఉంది, చాలా ఫేమస్ ఏరియాలో. సో ఇక్కడికి చాలామంది కొనుక్కోవడానికి వస్తున్నారు. వాళ్ళని కూడా అడిగి ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టోర్ తాలూకు ప్రత్యేకత ఏంటో కనుక్కుందాం రండి. హైదరాబాద్లో చాలా ప్రాంతాల నుంచి వినాయక విగ్రహాలు కొనడానికి ధూళిపేట వస్తుంటారు. అలాగే ఇప్పుడు మనకి ఒక యంగ్స్టర్ ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. ఇక్కడికి ఎంతకాలం నుంచి వస్తున్నారు మీరు? ఇక్కడ ఒక 10 years 15 years నుంచి ఇక్కడనే వేసుకుంటాం ధూళిపేటలో. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఐడియల్స్ తాలూకు స్పెషాలిటీ ఏ విధంగా ఉంటుంది? వేరే చోట ఫినిషింగ్ మంచిగా ఉంటుంది, ప్లస్ సోలాపూర్ ఐడియల్స్ అనేది చాలా ఫేమస్ ఇక్కడ. అంటే సోలాపూర్ పీసెస్ అన్ని చాలా ఫేమస్, ప్లస్ మనం చూసుకుంటే ఫినిషింగ్ కూడా మంచిగా ఉంటుంది, ప్లస్ రీజనబుల్ రేట్లో వస్తుంది మనకు. ఇక ధూళిపేట మొత్తం మనకు వినాయకులు తయారు చేస్తుంటారు. సో ఇక పండుగ ఒక 1 month ముందు నుంచే మొత్తం హడావిడి స్టార్ట్ అవుతుంది. ప్లస్ ఇంకా ఈ నవరాత్రులు మొత్తం గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాము. ఎవ్రీ ఇయర్ ఇక్కడ మేము ధూళిపేట నుంచి వచ్చి తీసుకుంటాం. ఉండేది నాగోలే, కానీ ఇక్కడ సోలాపూర్ పీసెస్ ఐడియల్స్ ఫినిషింగ్ మంచిగా దొరుకుతాయని చెప్పి ఇక్కడికి వచ్చి తీసుకుంటాం. మీరు ముందే ఆర్డర్ ఇచ్చారా లేకపోతే మంచిది చూడడానికి వచ్చినాం? జస్ట్ నచ్చితే ఇన్ కేసు ఆర్డర్ చేసి బుక్ చేసేస్తాము. పండుగ 3-4 days ముంగట వచ్చి తీసుకెళ్తాం. ఓకే సార్, రండి సార్, మీరు కూడా రండి. సార్ మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు గోవింద్ అన్న. ఇంత ముందుకు మేము ఓల్డ్ సిటీ కార్వాన్లో ఉండే వాళ్ళము, ఇప్పుడు మేము నాగోల్కు షిఫ్ట్ అయినాము. షిఫ్ట్ అయ్యి కూడా ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుంది. మేము ప్రతి సంవత్సరము ధూళిపేట నుండే గణేష్లను కొనుక్కొని పోతాం, ఎందుకంటే ఇక్కడ మాకు జర రీజనబుల్గా దొరుకుతుంది రేటు. ఇంకొకటి బొమ్మలు కూడా ఆకారం కూడా మంచిగా ఉంటుంది. అట్లా మాకు నచ్చింది అనుకోండి, అడ్వాన్స్ ఇచ్చేసి పండుగ 1 రోజు ముందు 2 రోజుల ముందు తీసుకొని వెళ్ళిపోతాము. ఇక్కడ మంచిగా అడ్వాన్స్ ఇచ్చినా కూడా మనకు పేరు రాసి ఫోన్ నెంబర్ రాసి పెడతారు. వాళ్ళు మనకు రాగానే బిల్ చూపెడితే మనకి ఇచ్చేస్తారు. ఇక్కడ మంచిగా రీజనబుల్గా ఉంటాయి. బయట అయితే అంటే ఇప్పుడు ఇదే గణేశుడు నేను ఇందాక నాగోలు అడిగిన 10,000 చెప్పిండు. నాగోలు మెట్రో స్టేషన్ 10,000, 10,000, 13,000, 15,000. ఇక్కడికి వస్తే కనీసం ఒక మనకు ఏంటంటే 2,000 అన్నా 1,500 అన్నా తగ్గుతాయి కదా అని అట్లా. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు అనిల్ సార్. అనిల్. ఓకే. చెప్పండి సార్, ఎలాగుంది ఈ స్టోర్కి వచ్చారు కదా, ఇక్కడ ఎలాగున్న విగ్రహాలు? స్టోర్లో విగ్రహాలు చూస్తే మాత్రం కళ్ళు జిగేలు మనలా ఉన్నాయి, ఉన్న పేరు చెప్పాలంటే. మరి అది ఎలా ఉన్నాయి ఏంది అనేది ఇక మనం ఇప్పుడే వస్తున్నాను, చూడాలి. మీరు ఇంట్లోకి తీసుకెళ్ళడానికి వచ్చారా లేకపోతే ఏదైనా షాప్? నేను యాక్చువల్గా షాప్ పెట్టాలనే ఉద్దేశంతో వచ్చాను. అయితే నేను ఇక్కడ ఈ గల్లీలో అడిగితే కనుక ఇక్కడ వాళ్ళు నాకు ఈ షాప్ సజెస్ట్ చేశారు. ఇక్కడైతే బాగుంటాయి వినాయకులు, రీజనబుల్గా ఉంటాయి అన్నారు. అది చూద్దామని చెప్పేసి ఒకసారి వస్తాను. మీరు ఏ ఏరియా నుంచి వచ్చారు? ఇక్కడ విగ్రహాలను చూసి మీకు ఎలా అనిపిస్తుంది? సో మేము బంజారా హిల్స్ నుంచి వచ్చాము. ఇక్కడ విగ్రహాలను చూడగానే చాలా మంచిగా అనిపించింది. లైక్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి కదా, చాలా ఫస్ట్ టైం వచ్చి యాక్చువల్లీ నాకు చాలా యాంగ్జైటీ, ఐ మీన్ ఆ ఫీలింగ్ అనేది ఉంది ఫస్ట్ థింగ్. ఇక్కడ రాగానే హ్యాపీనెస్ చెప్పలేను యాక్చువల్లీ. మీరు? చాలా బాగుంది. సో గణేష్ ఫెస్టివల్స్కి హైదరాబాద్ అంటే చాలా ఫేమస్. మీరు చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో ఉన్నారు. మీ చిన్నతనం నుంచి సెలబ్రేషన్స్ ఎలా చూశారు, ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి? సో నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను. ఎవ్రీ ఇయర్ లైక్ గల్లీ గణేష్ పెట్టడం, అక్కడ హడావిడి కానీ, అండ్ ఎవ్రీ ఇంటికి చిన్నది పెట్టేసి 3 daysకి తీసి మనం పెద్ద గణేష్ దగ్గర పెట్టి మళ్ళీ లైక్ ఏంటంటే అక్కడ ఉండే వైబ్ వేరే ఉంటుంది. ఇంకోటి ఖైరతాబాద్ బంజారా హిల్స్లో ఉంటాను కదా, ఖైరతాబాద్ మాకు చాలా దగ్గర అవుతుంది. సో ఎవ్రీ ఇయర్ ఖైరతాబాద్ గణేష్కి మార్నింగ్, కాకపోతే యాజ్ యూ నో చాలా క్రౌడ్ ఉంటుంది కదా, మార్నింగ్ వెళ్ళి దేవుని విజిట్ చేసుకొని, పర్టికులర్లీ గణేష్ పండుగ వస్తే మనం మార్నింగ్ లేసి మనం చేసే అన్ని ట్రెడిషన్స్ కల్చర్స్ అన్నీ ఈ 10 days or 11 days మంచిగా పాటిస్తాం అనమాట. ఇంట్లో కూడా గణేష్ ఉంటాడు కాబట్టి. ఇంకోటి యూత్కి కూడా ఇది చాలా ఏమంటారు, అందరినీ కొలాబరేట్ చేస్తుంది. ఎవ్రీ గల్లీ కొలాబరేట్ చేస్తుంది. ఇంకోటి ఇప్పుడు మట్టి గణేషులు కూడా బాగా పెడుతున్నారు. దానికి మళ్ళీ మనం ఏమంటారు నేచర్ని కూడా మనం కొంచెం తీసుకొస్తున్నాం దీని ద్వారా కూడా. సో ఇదొక
టైప్ ఆఫ్ ఫెస్టివల్ చాలా బాగుంటుంది. నాకైతే గణేష్ పండుగ అంటే చాలా ఇష్టం. ఇంకోటి నిమజ్జనం చేసేటప్పుడు అయితే మొత్తం చాలా ఇష్టము. అప్పుడు ఇంకా బాగుంటుంది ఆ వైబ్, అదంతా ఇంకా చెప్పుకోలేని ఆ హ్యాపీనెస్ అది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శ్రీశైలం వెళ్ళాలండి. శ్రీశైలం ప్రతి ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి తీసుకెళ్తున్నాం అంటే స్పెషల్గా ఉంది కదా ఈసారి. డ్రాగన్ మీన్ వచ్చింది బొమ్మ. ప్రతిసారి ఏదో ఒక స్పెషల్ తీసుకెళ్తాం. ఈసారి డ్రాగన్ మీన్ వచ్చింది. అందులో హైట్ బాగా నచ్చింది. పైన వెరైటీ కలర్స్ ఉన్నాయి. దానివల్ల మేము ఆర్డర్ ఏమి లేదు, డైరెక్ట్ వచ్చి వెళ్ళి తీసుకెళ్తాం. సెలెక్ట్ చేసుకుంటాం. 16,000 అయింది దీనికి. బండికి ఒక 10,000. మొత్తం సామాన్లు స్పీకర్లు అవి మొత్తం 1 lakh. శ్రీశైలం దాదాపు 10 ఏళ్ళ నుంచి ఇక్కడే తీసుకెళ్తున్నాము. 10 ఏళ్ళ నుంచి ఇక్కడే తీసుకెళ్తున్నాము. వినాయకుడు అంటేనే ధూళిపేట, ధూళిపేట అంటేనే వినాయకుడు. వినాయకుడికి పేరు పెట్టింది ధూళిపేటే. చాలా అద్భుతంగా కళాకారులు బాగా రంగులతో కానీ చాలా రకరకాలుగా అందంగా డిజైన్ చేస్తారు. ఆ అందము ఆ తేజస్సు ఉండాలనే మేము ఇక్కడ దాకా వచ్చి తీసుకెళ్తున్నాం. శ్రీశైలం పుణ్యక్షేత్రం ఘాట్ రోడ్లు అన్నీ ఇది చేసుకొని డైరెక్ట్ ఇక్కడికి వచ్చి తీసుకెళ్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.